వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఈరోజు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో భాగంగా మనతోటి ఉన్నారు హీలియోస్ సిద్ధార్థ గారు. నమస్తేనండి. హీలియోస్ సిద్ధార్థ గారు ఆల్రెడీ హీలియోస్ స్టోన్స్లో చాలా ఫేమస్ బిజినెస్ మ్యాన్. సో ఈరోజు ఆయన అడిగి చాలా విశేషాలు తెలుసుకోబోతున్నాం. హాయ్ సిద్ధార్థ గారు. హాయ్ సార్. సో అసలు మీరు ఈ హీలియోస్ స్థాపించడానికి కారణం ఏంటండి? మన ఐడియా ఏంటంటే హైదరాబాద్లో ఇస్ అమేజింగ్ మార్కెట్ అండి. హైదరాబాద్లో ఉన్నంత గ్రోత్ ఏ సిటీకి రాదు. అండ్ మన చాలా కాన్ఫిడెంట్ ఉందన్నమాట. అండ్ మనకు ఇంకో ఫీలింగ్ ఏంటంటే హైదరాబాద్లో హైయెస్ట్ క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ చేయాలని చెప్పి మొత్తం మార్కెట్ సర్వే చేసుకొని మనకి ఏమర్థమైందంటే కన్సిస్టెంట్గా క్వాలిటీ ప్రోడక్ట్స్ చేసేవాళ్ళు మన వల్లే అవుతుంది. ఎందుకంటే మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాము అండ్ మనం ఎవ్రీథింగ్ ఫ్రమ్ క్వారీ నుంచి కస్టమర్ ఇంటి వరకు మనం ఎవ్రీ స్టెప్ ఆఫ్ ద వే ఉంటాము. నాకు ఆఫ్టర్ లాట్ ఆఫ్ రీసెర్చ్ నేను మా పార్ట్నర్స్ అందరూ కూర్చొని మాట్లాడి రీసెర్చ్ చేసినప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే హైదరాబాద్లో టాప్ నాచ్ ఎక్స్పీరియన్స్ తయారు చేస్తే దానికి చాలా గ్రోత్ ఉంటుంది, దానికి చాలా ఫ్యూచర్ ఉంటుంది అన్న కాన్ఫిడెన్స్తో మనం హైదరాబాద్లో మొదలుపెట్టడం జరిగింది. యాక్చువల్లీ మీ ప్లాంట్స్ అన్నీ కూడా హైదరాబాద్లోనే ఉన్నాయా? లేదండి, మన ఫ్యాక్టరీ ఒంగోలులో. ఓకే. మన ఒంగోలులో కూడా మొదలుపెట్టింది విత్ అమరావతి మార్కెట్ ఇన్ మైండ్. And of course, that is a growing market. That's a separate market. But at the same time, we wanted to start in Hyderabad. ఎందుకంటే హైదరాబాద్కి వచ్చే గ్రోత్ మేము లాస్ట్ 5 yearsలో చూసింది ఇప్పటిదాకా ఎప్పుడు ఊహించుకోవాలి. పోస్ట్ కోవిడ్ హైదరాబాద్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రీ కోవిడ్ హైదరాబాద్. సో దట్ పోస్ట్ కోవిడ్ హైదరాబాద్లోకి వీ వాంటెడ్ టు ఎంటర్, ఎస్టాబ్లిష్ అవర్ సెల్స్ బికాస్ దిస్ కంపెనీ షుడ్ లాస్ట్ 100 years. ఫర్ దట్ టు లాస్ట్ 100 years, దట్ మార్కెట్ ఇస్ అవైలబుల్ ఇన్ హైదరాబాద్. సో వన్ మోర్ థింగ్, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు హైదరాబాద్లో కూడా శంషాబాద్లో ఇంత పెద్ద స్థాయిలో పెట్టారు కదా, మీరు అనుకున్న టార్గెట్స్ రీచ్ అవ్వగలుగుతున్నారు హైదరాబాద్ మార్కెట్? సో రైట్ నౌ బికాస్ వీఆర్ స్టిల్ న్యూ ఇన్ ద మార్కెట్, వీఆర్ డూయింగ్ వెల్, వీఆర్ డూయింగ్ కంపారిటివ్లీ వెల్, వీఆర్ డూయింగ్ యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్స్, బట్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ గ్రోత్ అండ్ ఐ థింక్ దట్ విల్ హ్యాపెన్ యాజ్ ద మార్కెట్స్ ఇంప్రూవ్. యాక్చువల్లీ మేజర్గా మీరు ఇంపోర్ట్ చేసుకుంటుంటారా, ఎక్స్పోర్ట్ చేస్తారా బిజినెస్లో? ఈ షోరూమ్కి కంప్లీట్ ఇంపోర్ట్ అండి. ఎవ్రీ బ్లాక్ మనం ఆ క్వారీకి మనమే వెళ్ళి మనమే చూసుకొని మనం సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చి మనం ప్రొడ్యూస్ చేసి తీసుకొచ్చి ఈ షోరూమ్లో రీటైల్కి పెడుతున్నాం. అట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ అవర్ ఓన్ బిజినెసెస్ వేర్ వి కంప్లీట్లీ ఎక్స్పోర్ట్. అంటే కంపారిటివ్లీ బయట వేరే కంట్రీస్తో పోల్చుకుంటే మనకు ఇండియాలో గ్రోత్ రేట్ ఎలా ఉంది ఈ పర్టికులర్ స్టోన్ సెక్టర్లో? సో ఇండియాలో మార్బుల్ యూసేజ్ చాలా హై అండి. ఎందుకంటే ఇన్ ద వరల్డ్ ఇండియా ఇస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ మార్బుల్ కన్జ్యూమింగ్ కంట్రీస్ అన్నమాట. ఎందుకంటే మనం మార్బుల్ హిస్టారికలీ మార్బుల్ అంటే లగ్జరీ అనేది మనకు ఒక ఫీలింగ్ అనమాట. ఫ్రమ్ మన కింగ్స్ నుంచి ఆర్ ఎంపైర్స్ నుంచి ఎనీ ప్యాలెస్కి వెళ్తే మార్బుల్ ఫ్లోరింగ్ చూపిస్తారు, మార్బుల్ వాల్స్ చూపిస్తారు. సో మనకు కూడా ఏమైందంటే మన కస్టమర్స్కి కూడా మార్బుల్ వేస్తే ఇట్స్ లగ్జరియస్ అన్న ఫీలింగ్ మన దగ్గర ఉంటుంది. అండ్ మన దగ్గర ఉన్న వర్క్ ఫోర్స్ టు ఫినిష్ మార్బుల్ లేయింగ్ చేయటం ఇవన్నీ వాళ్ళు ఎక్కడ ఇంత స్కేల్లో లేరు. మనము వాడినంత మార్బుల్ వాళ్ళు ఇంకెక్కడ వాడరు. మనము వేసిన తర్వాత చాలా ఫినిషెస్ చేస్తాం, అది వాళ్ళు ఎక్కడా చేయరు. ఎందుకంటే మన దగ్గర ఉన్న స్కిల్ వాళ్ళ దగ్గర లేరు. వాళ్ళ దగ్గర స్కిల్ ఉన్నా ఇట్స్ నాట్ అఫోర్డబుల్, వేరస్ మన దగ్గర స్కిల్ ఇస్ అఫోర్డబుల్. ఇంకోటి, అసలు కస్టమర్స్ మీ దగ్గర అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళ ప్రియారిటీస్ దేన్ని బట్టి ఉంటుంది? ప్రైస్ని బట్టా లేకుంటే ఈ ఉండే క్వాలిటీస్ని బట్టా? ఏది ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తుంటారు ఇండియన్స్ ఎక్కువగా? సో ప్రైస్ ఇస్ డెఫినెట్లీ అ ఫ్యాక్టర్ in our industry. Across any industry, మన హైదరాబాద్ సెక్టర్లో ప్రైస్ ఇస్ డెఫినెట్లీ అ ఫ్యాక్టర్. కానీ కస్టమర్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఈవెన్ దో దే కమ్ విత్ ప్రైస్ ఇన్ మైండ్, when they see the quality we are giving, price becomes not as important a factor. It's still a factor, but when the quality is higher, customer is understanding more and more. కస్టమర్కి ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టాలనేది కూడా అర్థమవుతుంది. సో ఆ మార్కెట్ కస్టమర్ బిహేవియర్ కరెక్షన్కి టైం పడుతుంది, బట్ వీఆర్ హియర్, వీఆర్ పేషెంట్. మనం కూర్చొని గట్టిగా పట్టుకొని ఉంటాం. సో కస్టమర్స్ కూడా అర్థమవుతుంది. జనరల్గా వీళ్ళు ఆర్కిటెక్ట్స్ కానీ ఇంటీరియర్స్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ క్లయింట్స్ మీద ఎక్కువ ఉంటుంటుంది కదా? 100% ఉంటుంది సార్. సో వాళ్ళని మీరు ఎట్లా కన్విన్స్ చేయగలుగుతున్నారు? కస్టమర్ నా దగ్గరకు ఆర్కిటెక్ట్ వచ్చారనుకోండి, నా దగ్గర ఉన్న చాయిస్, నా దగ్గర ఉండే సర్వీస్, నా దగ్గర ఉండే క్వాలిటీ, దే డోంట్ ఫైండ్ ఇట్ ఇన్ వన్ ప్లేస్, మెనీ ప్లేసెస్లో. సో కస్టమర్ని నా దగ్గర తీసుకొస్తే ఆర్కిటెక్ట్కి కావాల్సింది, కస్టమర్ కావాల్సింది దొరుకుతుంది అన్న కాన్ఫిడెన్స్తో నా దగ్గరకు ఆర్కిటెక్ట్స్ వీళ్ళందరూ ఎక్కువ వస్తారు. సో నెక్స్ట్ క్లయింట్స్ మీకు ఎక్కువగా డిమాండ్ చేసే స్టోన్ ఏముంది? అది మారుతూ ఉంటుందండి. మీకు సింపుల్ లెక్క, నా దగ్గర ఉన్న మెటీరియల్లో నేను మా ఇంట్లో వేసుకునేది స్మాలర్ పర్సంటేజ్, ఎందుకంటే అది నాకు పర్సనల్ చాయిస్ అనమాట. మార్బుల్ అండ్ ఎనీ స్టోన్ ఈజ్ అ వెరీ ఎమోషనల్ డెసిషన్.
మనం ఇంట్లో ఏది వేసినా పగల కొట్టగలుగుతాం అండి. విండోస్ కూడా తీయగలుగుతాం, బాత్రూమ్ ఫిట్టింగ్స్ తీయగలుగుతాం, ఫ్యాన్లు తీయగలుగుతాం, ఫాల్ సీలింగ్ కూడా తీయచ్చు. స్టోన్ మార్చాలంటే పగల కొట్టాలి. సో ఇట్స్ అ పర్మనెంట్ డెసిషన్. కాబట్టి స్టోన్ చూస్ చేసేటప్పుడు ఒక కస్టమర్ వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళ దగ్గర డిజైన్ అడుగుతాం మనం. ఎందుకంటే మీకు ఏం సూట్ అవుతుందో అనేది మాకున్న ఎక్స్పర్టీస్లో మాకు తెలుస్తుంది. మేము సజెస్ట్ చేస్తాం. బట్ అట్ ద సేమ్ టైం మా దగ్గర కస్టమర్ తిరుగుతూ ఉంటే, బికాస్ వీ హ్యావ్ అ వైడ్ వెరైటీ, దేర్ సంథింగ్ దే విల్ ఫైండ్ దట్ దే విల్ లైక్. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఇంకోటి గ్లోబల్ మార్కెట్స్ తోటి కంపేర్ చేస్తే ఇండియన్ మార్కెట్, ఎస్పెషల్లీ స్టోన్ మార్కెట్లో మీరు చాలా కాలం నుంచి ఈ స్టోన్ మార్కెట్లో నెంబర్ వన్గా కొనసాగుతున్నారు. సో దీంట్లో మీరు ఫేస్ చేసిన మేజర్ ఛాలెంజెస్ ఎలా ఉంటాయి? ఇప్పటిదాకా మనకు మేజర్ ఛాలెంజెస్ అంటే వీఆర్ బేసిక్లీ ఫస్ట్ ఎక్స్పోర్ట్ అండి ఫర్ అ లాంగ్ టైమ్. ఎక్స్పోర్ట్లో ప్రాబ్లమ్ ఏంటంటే గ్లోబల్ మార్కెట్స్ ఆర్ వెరీ వాలటైల్. ఇప్పుడు లాస్ట్ 1 year తీసుకోండి, ద నంబర్ ఆఫ్ వార్స్ దట్ హ్యావ్ హ్యాపెండ్ హ్యాస్ కంప్లీట్లీ క్రష్డ్ గ్లోబల్ మార్కెట్, రైట్? సో మనకి ఇండియాలో బ్యూటీ ఏంటంటే ఇండియాలో స్లో డౌన్ అవుతుంది, ఎప్పటికీ మార్కెట్ స్టాప్ అవ్వవు. మనం కోవిడ్లో కూడా చూసాం వేర్ మార్కెట్స్ స్లో డౌన్ అయినాయి, కానీ కొంచెం సస్టైన్ చేసుకుంటూ వెళ్తే మళ్ళీ ఆ మార్కెట్స్ పెరుగుతూ వెళ్తాయి. మన దగ్గర ఇండియాలో ఆ గ్యారంటీ ఉంటుంది, గ్లోబల్లో ఆ గ్యారంటీ ఉండదు. ఎందుకంటే ఇండియాలో వీఆర్ స్టిల్ అ గ్రోయింగ్ కంట్రీ. సో మచ్ ఫైనాన్షియల్ ఎకనామిక్లీ మన కంట్రీ గ్రో అవుతా వెళ్తుంది. కాబట్టి ఇండియన్ మార్కెట్ అకార్డింగ్ టు మీ ఇస్ ద బెస్ట్ మార్కెట్ ఇన్ ద వరల్డ్. తర్వాత మీకు గవర్నమెంట్స్ సైడ్ నుంచి మీకు ఎలాంటి ప్రోత్సాహం ఉంది? వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ టువర్డ్స్ గవర్నమెంట్? See, and as a businessman, what I expect is continuous economic growth. That's about it, right? So when global markets are down, luckily our Indian government came up with a solution where they will give us loan on our working capital. That's a big help for us. That's something we are very happy from the government side. But at the same time, markets have to improve and the government has to push for investments. Government has to push for development. Government should not come as a roadblock for development, whereas they should always push for more and more development. So what I expect from the government is, please allow businesses to run the way they want to, and give them a roadmap where, okay, today we are here, now we want to get here. What support can the government do? అనేది ఒక ఇంటరాక్షన్ పెట్టుకుంటే then all business can go steadily. అంటే జనరల్గా మీరు యాన్యువల్ ఎక్స్పో ఇవి చేస్తుంటారు కదా, తర్వాత అక్కడ మీ పార్టిసిపేషన్ కూడా ఉంటుంది. అక్కడ కొత్తగా వచ్చే మార్పులు ఏమున్నాయండి మీ సెక్టర్లో? Marble is a natural material. Marble colors are what you get when you explore new and newer areas. So every year మనం ఎక్స్పోకి వెళ్ళినప్పుడు ఈ కొత్త కలర్స్ కనపడతా ఉంటాయి, బికాస్ సంబడి ఈస్ ఎక్స్ప్లోర్డ్ న్యూ ఏరియా విచ్ హెస్ నెవర్ బీన్ ఎక్స్ప్లోర్డ్ బిఫోర్. సో అక్కడికి వెళ్ళినప్పుడు మనం ఆ మార్బుల్ని చూసిన ప్రతి మార్బుల్ని మనం తీసుకురాం. ఆ మార్బుల్ని చూసి దాని యూటిలిటీ ఏంటి, మన దగ్గర కస్టమర్ ప్రొఫైల్ ఇట్లా ఉంది, మన దగ్గర ఉన్న కస్టమర్ ప్రొఫైల్కి ఏం నచ్చుద్ది, ఏం మూవ్ అవుతుంది, మన కస్టమర్స్ ఏది బాగా ఎంజాయ్ చేస్తారు. ఒక్కసారి నా దగ్గర తీసుకున్నారంటే 20 సంవత్సరాలు దాన్ని చూసుకోవాలి మనిషి, మినిమం లైఫ్ స్పాన్ ఆఫ్ మార్బుల్. ఆ థాట్ ప్రాసెస్లో మనం సెగ్రిగేట్ చేసి సెలెక్ట్ చేసి తీసుకొస్తాం. బికాస్ ఇండియాలోనే చూద్దాం అండి, నార్త్ ఇండియా టేస్ట్ ఇస్ వేరు, సౌత్ ఇండియా టేస్ట్ వేరు. వాట్ కలర్స్ మూవ్ ఇన్ ద నార్త్ డోంట్ మూవ్ యాజ్ మచ్ ఇన్ ద సౌత్, ఎందుకంటే మన టేస్ట్ వేరు, మన హిస్టరీ వేరు, మన కల్చర్ వేరు. సో దాని ప్రకారం ఎవ్రీ ఇయర్ వెళ్తూ ఉంటాం, మనము పార్టిసిపేట్ చేస్తాం, మనము స్టాల్స్ పెడతాం. we also do a market survey and see what is best for our market, and దాన్ని బట్టి తీసుకొస్తూ ఉంటాం. తర్వాత మీకు అక్కడ ఎక్స్పోస్కి వెళ్ళిన తర్వాత అక్కడ చాలామంది బయట దేశాల నుంచి కూడా చాలామంది వస్తుంటారు కదా, మీకు క్లయింట్స్ వస్తుంటారు, అట్లనే మీకు కాంపిటీటర్స్ వస్తుంటారు. వాళ్ళతోటి మీరు ఇంటరాక్ట్ అయ్యే విధానం ఎట్లా ఉంటుంది? సార్, ఆర్ ఇండస్ట్రీ ఇస్ అ వెరీ క్లోజ్ నెట్ కమ్యూనిటీ అనమాట. నా పక్కన ఉన్న వాళ్ళు కూడా నా కాంపిటీటర్స్ అని ఎప్పుడు ఫీల్ అవ్వం, ఎందుకంటే మార్కెట్ ఇస్ సో బిగ్, అందరం కలిసి చేసుకోవచ్చు. సో మన ఇండస్ట్రీలో మనం ఎక్కడ బయటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అందరం కలిసే తిరుగుతాము, అందరం కలిసే చూస్తాము, అందరం కలిసే టైం స్పెండ్ చేస్తాం. ఎందుకు అంటే చివరికి పెరగాల్సింది కలిసి పెరగాలి, ఆ ఫీలింగ్లోనే ఉంటుంది. వీ డోంట్ హ్యావ్ అ ఫీలింగ్ దట్ అరే తన నా కాంపిటీటర్, అట్లాంటి ఫీలింగ్స్ మన దగ్గర ఏమి ఉండవండి. అందరూ ఫ్యామిలీనే, అందరూ కలిసి పనిచేయాలన్న ఫీలింగ్లోనే మనం ముందుకు వెళ్తూ ఉంటాం. సో ఇప్పుడున్న ఈ టైంలో పర్టికులర్గా రియల్ ఎస్టేట్ ఇంపాక్ట్ చాలా ఇదిగా ఉంది కదా. అవును. సో దాన్ని మీరు ఎలా ఓవర్కమ్ కలుగుతున్నారు? తర్వాత ఈ ఉన్న పొజిషన్ని మీరు ఎలా సస్టైన్ అవుతున్నారు? సో బికాజ్ మనం ఈ షోరూమ్ మొదలుపెట్టి 2 సంవత్సరాలు అవుతుంది లాంచ్ చేసి. సో మనకి ఫస్ట్ నుంచి ఒక మైండ్లో ఉంది ఏంటంటే దట్ వీల్ హ్యావ్ టు సస్టైన్ ఫర్ మినిమం 5 years బిఫోర్ వీ కమ్ అవుట్.
ఇప్పుడు ఉన్న పొజిషన్లో హౌ వీఆర్ సస్టైనింగ్ అంటే వీఆర్ మెయింటైనింగ్ రిలేషన్షిప్స్, వీఆర్ కాన్స్టెంట్లీ డూయింగ్ బిజినెస్ డెవలప్మెంట్ యాక్టివిటీస్, వీఆర్ కాన్స్టెంట్లీ మీటింగ్ పీపుల్ అండ్ కస్టమర్ ఎడ్యుకేషన్ కూడా పెంచుకుంటూ వెళ్తున్నాం. వై యూ షుడ్ యూజ్ మార్బుల్. ఇప్పుడు సో మెనీ పీపుల్ ఆస్కర్స్ టైల్ ఇస్ అ కాంపిటీషన్ ఫర్ యూ. 100% it is a competition for me. Until and unless the customer is educated on why tile, why marble. Tile is a replacement for marble అనేది నేను నమ్మను. Tile is a addition to marble అనేది నేను నమ్ముతాను. తర్వాత మీరు చాలామంది సెలబ్రిటీస్కి కూడా మీరు వర్క్ చేస్తున్నారు కదా, వాళ్ళతో కూడా చాలామంది వాళ్ళ ఫామ్ హౌసెస్కి కానీ తర్వాత వేరే వాళ్ళకందరికీ స్టోన్స్ చాలామంది సెలబ్రిటీస్ మీ దగ్గరకు వస్తుంటారు, మీరు వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతుంటారు. Yes. సో కామన్ మ్యాన్కి, ఒక కామన్ పీపుల్కి, సెలబ్రిటీస్కి టేస్ట్ వైజ్ వాళ్ళలో ఎట్లా ఆ వేరియేషన్ ఎట్లా ఉంటుంది, మీరేం అబ్జర్వ్ చేశారు? అంటే సెలబ్రిటీస్ వాళ్ళందరూ తీసుకున్న, కామన్ మ్యాన్ తీసుకున్న, అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఎవరికి నచ్చింది వాళ్ళే తీసుకుంటారు. మన దగ్గర ఇన్ హైదరాబాద్ అంటే నేను అంటుంది వాళ్ళ ప్రియారిటీస్ ఎట్లా, కంపారిజన్ వాళ్ళ ప్రియారిటీ ఎట్లా ఉంటుంది సెలబ్రిటీస్ సో ప్రియారిటీ? సెలబ్రిటీస్కి జనరలీ టైం ఉండదు. సో వాట్ దే చూస్ ఇస్ సంథింగ్ దట్ దే నో దట్ నెక్స్ట్ 10 yearsకి 15 yearsకి when they can change the design also it will still look good అనే థాట్ ప్రాసెస్లో యూనిక్నెస్ ఎక్కువ యూనిక్గా వెళ్తారు. వాళ్ళు స్పెండ్ చేసే థింగ్స్ ఎక్కడ అంటే వేర్ దే కెన్ క్రియేట్ బిగ్గర్ ఇంపాక్ట్. ఎందుకంటే ఇప్పుడు ఫార్మ్ హౌస్కి ఎవరైనా తీసుకున్నారు, మన దగ్గర తీసుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటి, దిస్ ఇస్ అ ఫార్మ్ హౌస్ వేర్ విల్ ఎంటర్టైన్ అ లాట్ ఆఫ్ పీపుల్, సో ఇట్ షుడ్ బికమ్ ఇట్ లుక్ బ్యూటిఫుల్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ షుడ్ బి ప్రాక్టికల్. సో వాళ్ళు చూస్ చేసుకునే ఫినిషెస్ కానీ, వాళ్ళు చూస్ చేసుకునే స్టోన్ కానీ దాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర జనరల్ పీపుల్ వస్తారు, ఫర్ దెమ్ ద నంబర్ ఆఫ్ పీపుల్ ద ఎంటర్టైన్ ఇస్ లెస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ అన్లెస్ దే టేకింగ్ ఇట్ ఫర్ అ పార్టీ ఏరియా ఆర్ సంథింగ్. సో వీళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటి, మన నలుగురం పట్టి చూసుకుంటాం, వాళ్ళు ఏంటి మనకి నచ్చాలి, వచ్చే 100 మందికి కూడా నచ్చాలి అన్న థాట్ ప్రాసెస్లో తీసుకుంటారు. అక్కడ తేడా వస్తుంది. తర్వాత మీకు ఎస్పెషల్లీ మీరు హైదరాబాద్లో ఈ షోరూమ్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా బిగ్గర్ స్కేల్లో ఇంత ఇన్వెస్ట్ చేశారు కదా, తర్వాత మీరు గవర్నమెంట్ సైడ్ నుంచి ఏదైనా అప్రోచ్ అయ్యారా, మాకు ఈ ప్రోత్సాహకం కావాలి, మాకు ఇది ఏదైనా మీరు ఈ పని చేయండి అనేది? లేదు, మనం ఎప్పుడేమీ అప్రోచ్ అవ్వలేదు. అంత అవసరం కూడా రాలేదా మీకు? రాదు సార్, ఎందుకంటే మనది రీటైల్ బిజినెస్, వేర్ ఇంటూ B2B. మన మొత్తం వీఆర్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద గవర్నమెంట్ వెన్ ఇట్ కమ్స్ టు బిజినెస్. సో ఇప్పుడు బయట కూడా మనం చాలా మంది చూస్తుంటాం, ఈ గ్రానైట్ స్టోన్స్ ఈ చిన్న చిన్న షాప్స్ దగ్గర నుంచి మీరు ఇంత పెద్ద ప్లాంట్ పెట్టారు కదా, కంపారిటివ్లీ చూస్తే ఇప్పుడు వాళ్ళకి మీకు అదే స్టోన్ ఉంటాయా, మీ దగ్గర ఏదైనా డిఫరెంట్ ఇవి ఉంటుందా? సో స్టోన్ ఎక్కడైనా ఒకటే, న్యాచురల్ స్టోన్, రా మెటీరియల్ ఇస్ ద సేమ్ అక్రాస్ ద బోర్డ్. ద డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే ప్రాసెసింగ్లో. మనం చేసే ప్రాసెసింగ్ క్వాలిటీ, మనం చేసే సెలెక్షన్ ఆఫ్ రా మెటీరియల్ విల్ డిఫర్. ఇప్పుడు చిన్న చిన్న షాప్స్ ఉంటాయంటారు, దే ఆర్ ఆల్సో డూయింగ్ గుడ్ బిజినెస్. మోస్ట్ ఆఫ్ దెమ్ వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఉండదు, వాళ్ళు ట్రేడింగ్ చేస్తారు. మనది అడ్వాంటేజ్ ఏంటంటే మనమే మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి స్టోన్ క్వారీలో కట్ అయి బయటికి వచ్చిన దగ్గర నుంచి కస్టమర్కి డెలివరీ చేసే వరకు వీఆర్ దేర్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ ద వే. మన థాట్ ప్రాసెస్ ఏంటంటే క్వాలిటీ. వీఆర్ ఓన్లీ థింకింగ్ క్వాలిటీ. ఎనీ బ్లాక్ వి సీ, ఎనీ క్వారీ వి గో, we don't first talk price, we talk about the best choice you have available. అది మనకు నచ్చిందంటేనే మనం తీసుకొస్తాం. ఓకే, అండ్ మన కోసం మనం కొంటున్నాం సార్. అక్కడ ఏంటంటే ఒకళ్ళు తీసుకొచ్చారు, అందరూ ఒక 100 మందిని మనసులో పెట్టుకుని కొంటాడు, అక్కడ నుంచి ఎవరు తీసుకుంటారు వాళ్ళు తీసుకొని వాళ్ళు రీటైల్ చేసుకుంటారు. అండ్ దే డూ దేర్ బిజినెస్ ఇస్ సెపరేట్, దే డూ అమేజింగ్ జాబ్ ఫర్ దెమ్సెల్వ్స్. వాట్ వీ డూ వర్క్స్ ఫర్ అస్ బికాస్ ఆర్ టార్గెట్ కస్టమర్ ఇస్ డిఫరెంట్. తర్వాత మీకు ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత మీకు మెయిన్గా ఎదురైన ఛాలెంజెస్ ఏంటి? Biggest challenge is market slowdown. Over the last 3 years, global economy has come down, local economy has also come down. So, of course, everything is interlinked. ఒకసారి global economy పడితే local economy కూడా పడిపోద్ది. But దీనివల్ల ప్రాబ్లం ఏమైందంటే లాట్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ ఆర్ స్లోడ్ డౌన్ బికాస్ సేల్స్ తగ్గిపోయినాయి, ఇవన్నీ ప్రాజెక్ట్స్ అయినాయి. దీనివల్ల మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే ద వాల్యూమ్ వీ వాంట్ టు వీఆర్ నాట్ ఏబుల్ టు డూ. వీఆర్ స్టిల్ డూయింగ్ గుడ్ బట్ నాట్ అట్ ద వీఆర్ నాట్ గ్రోయింగ్ అట్ ద లెవెల్ వీ వాంట్ టు. బట్ ఐ strongly believe Hyderabad will bounce back and they will not be a market like this again. తర్వాత మీరు ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత దీన్ని చూస్ చేసుకున్న తర్వాత ఏ రోజన్నా అనిపించిందా మీకు దీంట్లోకి ఎందుకు వచ్చాము అనేది కానీ, లేకపోతే దీంట్లోకి వచ్చి మంచి పని చేస్తామని కానీ, అట్లా ఆ ఫీలింగ్ ఎప్పుడన్నా ఉందా మీకు? సార్ నేను సెకండ్ జనరేషన్, నాకు తెలిసింది ఇది ఒకటే. ఓకే ఓకే
నాకు ఈ బిజినెస్లోకి ఎందుకు వచ్చామా అన్న ఫీలింగ్ అనేది రాలేదు. ఎస్, గ్రాస్ ఇస్ ఆల్వేస్ గ్రీనర్ అంటారు కదా సార్, పక్కన వాళ్ళది చూస్తే అబ్బా మనం అది చేస్తే బాగుంటుంది అనే ఫీలింగ్స్ వస్తాయి. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మా బిజినెస్లో బ్యూటీ ఏంటంటే వీ హ్యావ్ ఇమ్మెన్స్ రిలేషన్షిప్స్ అక్రాస్ ద వరల్డ్. నేను ఎక్కడికి పోయినా నాకు మనుషులు ఉన్నారు. నాకు ఆ సాటిస్ఫాక్షన్ వచ్చేది ఇంకెక్కడ రాదు. ఎస్పెషలీ మనం ఇప్పుడు రీటైల్లోకి దిగాం. రీటైల్లో నా దగ్గర తీసుకునే కస్టమర్ దాన్ని చూసి రోజు ఆనందపడుతున్నాడు. దాని ఆనందం కంటే ఇంకేముంది సార్. నాకు కస్టమర్ ఫోన్ చేసి సిద్ధార్థ మెటీరియల్ చాలా బాగా వచ్చింది అని చెప్పిన రోజు వచ్చే ఆనందం చూస్తే మిగతావన్నీ ఏదో అదే ఆ మూమెంట్లో వచ్చిన ఫీలింగ్స్ అన్నట్టు వదిలేసుకుంటాం. సో మీరు ఇన్ని కంట్రీస్ తోటి బిజినెస్ డీల్స్ చేస్తుంటారు కదా, అంటే మీరు ఆ స్టోన్ సెలెక్షన్ కోసం మీరు స్పెషల్ కేర్ ఏం తీసుకుంటారు? మనము ఎవ్రీ స్టోన్ నా షోరూంలో ఉన్నది 90% మా ఫాదరే పర్సనల్గా మార్క్ చేశారు. మా ఫాదర్ వయసు మోర్ దెన్ 60. తను ఎందుకు తిరుగుతున్నారు అంటే కస్టమర్కి ఇచ్చేది మనకు తెలియాలి, కస్టమర్కి ఇచ్చేది మన కేర్ ఉండాలి అనేది తిరుగుతున్నాం. మనం ఎవ్వరి మీద రిలై అవ్వం. ఎందుకు అంటే కస్టమర్కి ఇచ్చేది నా దగ్గర తీసుకున్న కస్టమర్ దాన్ని లైఫ్ లాంగ్ చూసుకోవాలి. ఆ ఇల్లు ఉన్నంతసేపు నా స్టోన్ ఉంటుంది, ఆ ఇంట్లో మిగతా అన్నీ మారిపోతాయి. సో మనం కస్టమర్ అంత పర్మనెంట్ ప్రోడక్ట్ ఇస్తున్నప్పుడు కేర్ అనేది ఎవ్రీ స్టెప్ ఆఫ్ ద వే ఉండాలి. మన దగ్గర కస్టమర్ నాట్ ఓన్లీ మెటీరియల్ ఇక్కడ చూడటమే కాదు, మార్కింగ్ చేసేటప్పుడు కూడా మనం ఎవ్రీ స్లాబ్ క్లియర్గా కస్టమర్ కనిపించేటట్టు చూపించి మార్కింగ్ చేయించుతాం. ఎందుకు అంటే తీసుకున్న తర్వాత బాధపడకూడదు, తీసుకోకముందే ఏదైనా. సో ఇంకోటి, మీరు ఎవరన్నా సరే ఒక ఇంటి కోసం కానీ ఒక షాపింగ్ మాల్ కోసం కానీ ఏదన్నా స్టోన్ సజెస్ట్ చేయమంటే మీ ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చే స్టోన్ ఏది? ఫస్ట్ ఐ అండర్స్టాండ్ ద డిజైన్. కస్టమర్ ఆ క్వశ్చన్ అడిగినప్పుడు మీదేమైనా డిజైన్ ఉందా, మీదేమైనా 3Ds ఉన్నాయా, ఆర్ మీరు ఎక్కడైనా ఏదైనా స్టోన్ చూసారా, మీకు నచ్చిందా, ఈ మూడిట్లో ఏదైనా మనకు వచ్చిందంటే కస్టమర్ టేస్ట్ అనేది మనకు అర్థమవుతుంది. కస్టమర్కి ఏది బాగుంటుందా బాగోదా అనేది దాన్ని బట్టి సెలెక్ట్ చూస్ చేయొచ్చు. ఎందుకంటే నా దగ్గర ప్రతి ఒక్క బ్లాక్ చూపించుకుంటూ వెళ్ళాను అనుకోండి, కస్టమర్ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది ఎప్పుడు చూపిస్తాం? when కస్టమర్ డజంట్ నో వాట్ దే వాంట్. వేరే కస్టమర్ ఆల్రెడీ ఒక డిజైన్తో ఒక థాట్ ప్రాసెస్తో మన దగ్గరకు వచ్చారనుకోండి, మనం కస్టమర్ ఆ డిజైన్లో ఏది సెట్ చేస్తే బాగుంటుంది ఇవన్నీ డీటెయిల్లోకి వెళ్తాం. దాన్ని బట్టి మనం సజెస్ట్ చేస్తాం. వీ ఆల్సో గోయింగ్ టు లాట్ మోర్ డీటెయిల్. కస్టమర్ ఫ్లోర్ ప్లాన్ ఇచ్చారనుకోండి, వాళ్ళకి వెంటిలేషన్ ఎక్కువ ఉందా, వెంటిలేషన్ ఎక్కువ ఉంటే దే కెన్ గో ఫర్ డార్కర్ కలర్స్, వెంటిలేషన్ ఎక్కువ లేదంటే దే హ్యావ్ టు గో ఫర్ లైటర్ కలర్. సో ఇట్లాంటి కంప్లీట్ స్టడీ చేసి కస్టమర్ రిక్వైర్మెంట్ని దాన్ని బట్టి మనం సజెషన్స్ ఇస్తాం. జనరల్గా ఇప్పుడు మార్కెట్స్ చూసుకుంటే రియల్ ఎస్టేట్ మార్కెట్ చాలా డౌన్లో ఉంది. ఈ ఫ్లాట్స్ పెద్ద పెద్ద కంపెనీస్ కూడా చాలా వరకు అమ్ముడు పోవట్లేదు, లక్షల్లో ఎస్ఎఫ్టీ అంతా ఖాళీగా ఉంది అని చెప్తున్నారు కదా. సో ఇండైరెక్ట్లీ మీ ఈ బిజినెస్లో కూడా దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది కదా. 100% సార్. our business is dependent on the real estate market. సో దానికి రియల్ ఎస్టేట్ మార్కెట్కి గ్రో అవ్వడానికి మీరు ఇచ్చే సలహా ఎట్లా ఉంది? Honestly, it's a lot of policy changes, sir, that have to happen. Real estate మన దగ్గర హైదరాబాద్లో గ్రో అవ్వాలి అంటే వరల్డ్ మార్కెట్స్ ఇంప్రూవ్ అవ్వాలి అండ్ ఇన్వెస్ట్మెంట్స్ పెరగాలి. వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ప్రోగ్రెస్ రైట్ నా. మనకి గూగుల్ ఆఫీస్ వస్తుంది, ఇట్లా మల్టిపుల్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ప్రోగ్రెస్. ఎప్పుడైతే దీస్ ప్రాజెక్ట్స్ ఫినిష్ అవుతాయో మళ్ళీ హైదరాబాద్ గ్రో అవుతుందని నా నమ్మకం. సో ఇప్పుడు కంపారిటివ్లీ చూసుకుంటే మనకు పక్కన బెంగళూరు కావచ్చు, ఇటు ముంబై కావచ్చు, ఈ రెండు ఆల్రెడీ సాచురేషన్ పాయింట్కి వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఇక్కడ హైదరాబాద్లో ఆ స్పేస్ ఉంది అనేది చాలామంది బిల్డర్స్ నమ్ముతున్నారు. ఎస్, చాలా పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఇక్కడ వచ్చి ఇన్వెస్ట్ చేయడానికి రెడీ ఉన్నాయి. సో ఇది టాక్ వైజ్ చూస్తే ఇట్లా ఉంది, బట్ రియాలిటీలోకి వచ్చినప్పటికీ రియల్ ఎస్టేట్ డౌన్ఫాల్ కావడానికి కారణం ఏంటి? ఏం అబ్జర్వ్ చేశారు మీరు హైదరాబాద్ మార్కెట్? ద నంబర్ వన్ ఇష్యూ ఈజ్ గ్లోబల్ ఎకానమీ. Over the last 2 years, starting with our wars, step by step, global economy padta vachindi. That is one big impact on the market. Number two, like real estate companies ki sales enduku pergatledu ante meer ippudu talk annaru. Talk becomes reality, takes time. Ee madhyalo gap lo manam unnam. టాక్ నుంచి రియాలిటీ కావడానికి టైం మధ్యలో మనం ఉన్నాం. ఈ మధ్యలో మనం ఏం చేయాలంటే సస్టైన్ చేయాలి, మన బిజినెస్ ప్రాక్టీసెస్ బెటర్ చేసుకుంటూ వెళ్ళాలి, మన సిస్టమ్స్ బెటర్ చేసుకుంటూ వెళ్ళాలి, మనం రెడీ అవుతూ ఉండాలి. ఎప్పుడైతే ఈ టాక్ని రియాలిటీగా మారుతుందో, ఆ రియాలిటీ మారినప్పుడు వీఆర్ రెడీ.
తర్వాత ఇక్కడ కొత్తగా కొంతమంది బిజినెస్ ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి సాధించాలని చాలామంది మోటివ్ తోటి ఉంటారు కదా! అట్లాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? పర్టిక్యులర్‌లీ మీ మీ ఈ స్టోన్ బిజినెస్‌లోకి రావాలనుకునే వాళ్ళు కానీ, దీంట్లో వాళ్ళకేం చెప్తారు మీరు? సార్, across the board, my simple feeling is first of all, understand the customer. Number two, understand the problem. మార్కెట్లో ప్రాబ్లం ఏముంది, నా కస్టమర్కి ఏం కావాలి, ఈ రెండు అర్థం చేసుకుంటే మన కస్టమర్ ప్రొఫైల్ బిల్డ్ అవుతుంది, మనం ప్రాబ్లమ్కి సొల్యూషన్తో రావచ్చు. ఎప్పుడైతే వితౌట్ అండర్స్టాండింగ్ కస్టమర్ అండ్ అండర్స్టాండింగ్ ద ప్రాబ్లమ్ ఇన్ ద మార్కెట్ మనం ఎంటర్ అవుతామో, మనం జస్ట్ బిజినెస్ మొదలు పెట్టాం కానీ దానికి గోల్ లేదు. సో మెనీ బిజినెసెస్ ఆర్ స్టార్టెడ్ ఎందుకంటే పక్కన వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళకి సక్సెస్ అయ్యింది, మనం జాయిన్ అవుతున్నాం. ఓకే, బట్ హౌ డూ యూ సస్టైన్? మన గ్రోత్ ఫ్యాక్టర్ ఏది? మన గ్రోత్ ఫ్యాక్టర్ ఏది అంటే మన డిఫరెన్షియేషన్ ఏది? మన డిఫరెన్షియేషన్ ఏది రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మార్కెట్ స్టడీ చేయాలి కదా, కస్టమర్ ప్లైట్ అనేది అర్థం చేసుకోవాలి కదా. ఇవన్నీ అర్థమవుతేనే ముందుకెళ్ళండి. బిజినెస్ స్టార్ట్ చేయడం చాలా ఈజీ, బిజినెస్ సస్టైన్ చేయడం చాలా హార్డ్. తర్వాత మీరు నెక్స్ట్ ఏపీలో కూడా ఏదో టార్గెట్స్ ఉన్నాయి అన్నట్టు విన్నాను. ఎస్, నాకు 2 కంపెనీస్ ఉన్నాయి సార్. ఒంగోలులో ఫ్యాక్టరీ ఉంది, వేర్ ఎవ్రీథింగ్ మన హీలియోస్కి ప్రొడ్యూస్ చేసేదంటే ఒంగోలులోనే చేస్తాం. అట్లానే వైజాగ్లో షోరూమ్ కూడా ఉంది. ఐఎమ్ వెరీ 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 అగ్రెసివ్ అబౌట్ ఏపీ మార్కెట్ అండి. ద వే ఏపీ మార్కెట్ ఈస్ గ్రోయింగ్, ఐ వాంట్ టు బీ ద బిగ్గెస్ట్ ఇన్ దట్ ఎంటైర్ సెక్టర్. దానికోసం వీఆర్ బిల్డింగ్ అవర్ సిస్టమ్స్, వీఆర్ బిల్డింగ్ అవర్ ప్రాసెసెస్, వీఆర్ డెవలపింగ్ అవర్ షోరూమ్స్, వీఆర్ రీడూయింగ్ అవర్ ఎంటైర్ షోరూమ్స్ ఓవర్ దేర్, బికాస్ దేర్ ఇస్ హ్యూజ్ మార్కెట్ యెట్ టు బీ కమింగ్. హైదరాబాద్ ఎట్లయితే బూమ్ అయ్యిందో లాస్ట్ 10 yearsలో, ఐ థింక్ ఏపీ విల్ ఆల్సో బూమ్ ఇన్ ద నెక్స్ట్ 10 years. సో వీఆర్ డూయింగ్ అ లాట్ ఆఫ్ అగ్రెసివ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ ఫర్ ఏపీ మార్కెట్. ఓకే, నెక్స్ట్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు ఎక్కువ? రైట్ నౌ వేర్ ఇన్ ఒంగోల్, వేర్ ఇన్ వైజాగ్. Eventually, I want to start small, multiple, let's say Vijayawada, Guntur, Nellore, ఇట్లాంటి ఏరియాస్లో small areasలో I want to start showrooms. Maybe not at a large scale, but smaller scale, to get customer interaction points. I want to approach the market in a different way. We are still working out on how to do experimentation, brainstorming, ఇవన్నీ చేసుకుంటా వెళ్ళి ఎప్పుడైతే నాకు సాలిడ్గా ఈ ప్లాన్ సెట్ అవుతుంది అనిపించిందో నేను ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తాను ఏపీలో కూడా. ఇన్ ద మీన్ టైమ్ మనం బిజినెస్ బ్యాక్గ్రౌండ్ని సెట్ చేసుకుంటూ వెళ్ళాలి, ప్రాసెసెస్ని సెట్ చేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత ఇందాక అడిగాను కదా, మీరు మెయిన్ ఈ బిజినెస్లో ఎదురయ్యే ఛాలెంజెస్ని మీరు ఎట్లా ఓవర్కమ్ కాగలుగుతున్నారు? నేను సో our biggest challenge is global economy, because we're an import based business. Our biggest challenge is we are now dependent. ఇప్పుడు మన స్టేట్ ఆఫ్ Hormuz క్లోజ్ అయింది. When it closed, shipping costs have doubled. So that's a unexpected cost. మనం మార్కింగ్ చేసిన టైంకి, మెటీరియల్ సెలెక్ట్ చేసుకున్న టైంకి, ఆ మెటీరియల్ వచ్చి కంటైనర్ ఎక్కే టైంకి ప్రైసెస్ వెళ్ళిపోతే మన కాస్ట్ క్యాల్కులేషన్ మొత్తం దెబ్బతింటుంది కదా. This is our biggest challenge what we face globally. And shipping times, sometimes it might be 1 month. If there's a war happening, it will become 4 months. So our capital block అయిపోతుంది కదా. So ఇట్లాంటి issues we face in global markets. దీన్ని ఎట్లా మీరు ఓవర్కమ్ అవ్వడానికి ఎట్లా ప్లాన్ చేస్తున్నారు? We are very calculated in our approach to the market. And we are, of course, we understand that there's sometimes there's going to be downtimes, sometimes there's going to be uptimes. But when we bring the material, when we bring it here, how we supply it to the market is what matters. So our approach to the customer is different, where we're all in the process of relationship building. ఈ downtime-ni we use for relationship building. Because when the uptime comes, our relationships are ready. అండ్ సస్టైన్ చేయాలి అంటే వీ డోంట్ హ్యావ్ అన్ ఆప్షన్. దిగాం కాబట్టి ఇంక ఉండాలి. వీ హ్యావ్ టు సస్టైన్ అండ్ వీ విల్ సస్టైన్. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్లో చాలా దగ్గర కూడా రిజిస్ట్రేషన్ నడుస్తుంది అనేది వింటున్నాము. చాలా దగ్గర జాబ్స్ పోవడం, సాఫ్ట్వేర్ కానీ ఇప్పుడు కొత్తగా టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. సో వీటన్నిటి నేపథ్యంలో అక్కడ నుంచి సాఫ్ట్వేర్ రంగంలో కూడా కొంత డౌన్ఫాల్ చూస్తున్నాము. గ్లోబల్ మార్కెట్స్ అంతా కూడా డౌన్ అయి ఉన్నాయి. ఇది ఇప్పుడు ఇండియాలో ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ బిజినెస్ మీద దాని ఇంపాక్ట్ ఎలా ఉందంటున్నారు? డెఫినెట్లీ ఎక్స్పోర్ట్ బిజినెస్ ఇస్ డౌన్ సార్, ఫర్ షూర్. బట్ ఇండియన్ బిజినెస్ ఇస్ గ్రోయింగ్ డే బై డే. మన దగ్గర కన్జ్యూమరిజం అనేది ఈ మధ్య పెరుగుతుంది. మన దగ్గర లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ కమింగ్ ఫ్రమ్ విలేజెస్ ఇన్ టు సిటీస్, అండ్ లాట్ ఆఫ్ ఎడ్యుకేషన్ హ్యాస్ హ్యాపెన్ ఇన్ ద లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్. మన పాపులేషన్ ఇస్ మూవింగ్ టువర్డ్స్ కన్జ్యూమరిజం. ఇప్పుడు COVID-19 వరకు
మన వాళ్ళందరూ సేవింగ్ కల్చర్ ఎక్కువ ఉండేది. COVID-19 తర్వాత ఆ కల్చర్ మారిపోయింది. నౌ పీపుల్ ఆర్ స్పెండింగ్ అ లాట్ ఆఫ్ మనీ బికాస్ దే అండర్స్టాండ్ వాళ్ళకి మనం ఉన్నంతసేపు మనం ఎంజాయ్ చేయాలి అన్న థాట్ ప్రాసెస్ మన దగ్గర పెరిగింది. అండ్ బికాస్ గ్లోబల్ మార్కెట్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఎస్ ఇస్ అన్ ఇష్యూ, దట్స్ అ బిగ్ ఇంపాక్ట్ ఆన్ ఇండియా ఆల్సో. కానీ ఇండియా స్ట్రెంగ్త్ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ డే బై డే పెరుగుతూ వెళ్తుంది. సో మన ఎకానమీ ఈవెన్ దో సర్వీస్ సైడ్ తగ్గుతున్నా మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ పెరుగుతూ వెళ్తుంది కాబట్టి మన అది బ్యాలెన్స్ అవుట్ అవుతూ ఉంది. ఈ కరెక్షన్ టైంలో స్లో డౌన్, ఈ కరెక్షన్ అయిపోయే లోపల ఇండియన్ మార్కెట్ ఈస్ గోయింగ్ టు బి ద బెస్ట్ మార్కెట్ ఇన్ ద వరల్డ్ అనేది నా థాట్ ప్రాసెస్. మనము గ్లోబల్ ఎక్స్పోర్ట్ చేస్తా కూడా ఇండియాలోకి ఎందుకు దిగామంటే అంత ట్రస్ట్ నాకు ఇండియన్ మార్కెట్ మీద, ఎస్పెషలీ మన ఆంధ్ర తెలంగాణ మీద నాకు అంత నమ్మకం. అండ్ రిసెషన్ జరుగుతుంది ఎందుకు అంటే దే ఆర్ ఆల్ ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీస్. దే ఆర్ నాట్ మన దగ్గర ఉన్నంత R&D కానీ మన దగ్గర ఉన్నంత ఆంటర్ప్రినర్షిప్ కానీ అక్కడ లేదు. ఆంటర్ప్రినర్షిప్ అనేది ఇండియాలో లాస్ట్ 5 yearsలో చూసిన ఆంటర్ప్రినర్షిప్ we've never seen before. How many brands have come up that we are using? Now today everything I'm wearing is Indian. నా షర్ట్ దగ్గర నుంచి, నా ప్యాంట్ దగ్గర నుంచి, నా షూస్, నా బెల్ట్ కూడా ఇండియన్. ఎందుకు అంటే ఐ వాంట్ సపోర్ట్ ఇండియన్ కంపెనీస్. వై షుడ్ ఐ బై అ ఫారెన్ బ్రాండ్ మన ఇండియాలోనే ఇంత మంచి ప్రోడక్ట్ ఉన్నప్పుడు? ఈ థాట్ ప్రాసెస్ నాలోనే కాదు, నా సర్కిల్లో చాలా మందిలో కూడా చూడటం మొదలుపెట్టాను. ఇంతమంది బ్రాండ్స్ చూసుకుంటూ వెళ్ళే మనుషులు దే బికమ్ మోర్ లెట్స్ బై మేడ్ ఇన్ ఇండియా అన్న కాన్సెప్ట్కి వచ్చారు. సో ఐ థింక్ దేర్స్ డెఫినెట్లీ అ లాట్ ఆఫ్ గ్రోత్ దట్స్ బౌండ్ టు హ్యాపెన్ ఇన్ ఇండియా సార్. సో గతంతో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ గవర్నమెంట్స్ తీసుకుంటున్న ఈ స్టెప్స్ వల్ల కావచ్చు ఇండియన్ ఎకానమీ కొంత స్టేబుల్ అయ్యింది. ఎస్. సో దానివల్ల మనకు అంత ఇంపాక్ట్ రాలేదని మీరు అంటారు. మన ద బ్యూటీ ఆఫ్ ద ఇండియన్ గవర్నమెంట్ సార్, దే ఆర్ ఆల్వేస్ ప్రొటెక్టివ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. అదర్ కంట్రీస్ ఆర్ నాట్ సో ప్రొటెక్టివ్ ఆఫ్ దేర్ ఓన్ కంట్రీస్. ఇప్పుడు ఇన్ ద రీసెంట్ ట్రేడ్ నెగోషియేషన్ విత్ ద US, it was very simple for our Indian government to open up agricultural market, but they didn't. ఎందుకంటే మన అగ్రికల్చర్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలన్న థాట్ ప్రాసెస్లో ఉన్నారు. ఆ థాట్ ప్రాసెస్లో గవర్నమెంట్స్ ముందుకు వెళ్తే దిస్ డెఫినెట్లీ బౌండ్ టు బి గ్రోత్. ఇప్పుడు మన అగ్రికల్చర్ ఇప్పుడు US అగ్రికల్చర్ కంపెనీస్ వచ్చేసి ఇండియాలో ఎంటర్ అవుతే హౌ మచ్ డిస్ట్రక్షన్ ఇట్ విల్ కాస్ట్, దట్ అవర్ గవర్నమెంట్ న్యూ. ఈవెన్ దో ఇట్స్ హర్టింగ్ అస్ in the short term, in the long term their policies are for good. ఓకే. సో తర్వాత ఇప్పుడు మనకు ఎలక్షన్స్ టైంలో జనరల్గా ఎవ్రీ లాస్ట్ 5 years డ్యూరేషన్లో లాస్ట్ 2 years కంప్లీట్ ఎలక్షన్ మోడ్లో ఉంటుంది. అవును. సో మార్కెట్ వచ్చినప్పటికి ఎవ్రీ 5 yearsలో మీరు క్యాప్చర్ చేయబోయే మార్కెట్ ఒక 3 years ఉంటుంది. రియల్ ఎస్టేట్ మార్కెట్ లాస్ట్ 2 years ఎలక్షన్ ఉందనగా కొంచెం డౌన్ఫాల్ చూస్తుంటాం కదా. సో దీన్ని మీరు అంటే కంటిన్యూస్ ఒక 2 years అదే డౌన్ఫాల్ కంటిన్యూ అయితే మీరు ఈ బిజినెస్లో నుంచి లాసెస్ని ఎట్లా ఓవర్కమ్ అవుతారు? సో ఆర్ ప్లానింగ్ ఇస్ సచ్ దట్ లాసెస్ అనేది బిజినెస్లో ప్రాఫిట్ అండ్ లాస్ ఇస్ కామన్ సైకిల్స్. సమ్టైమ్స్ మార్కెట్స్ ఆర్ అప్, సమ్టైమ్స్ మార్కెట్స్ ఆర్ డౌన్. థింక్ అబౌట్ ఇండియా ఇస్ ఇన్ ద డౌన్ మార్కెట్ ఆల్సో దెర్ ఇస్ అ కస్టమర్. వీఆర్ నాట్ కంప్లీట్లీ జీరో. డౌన్ మార్కెట్లో కూడా కస్టమర్ ఉంటాడు మనకి. మనం అప్పుడు ఏంటంటే గ్రోత్ నుంచి స్టడీ ఫేజ్కి వచ్చి మళ్ళీ గ్రోత్కి వచ్చి మళ్ళీ స్టడీ ఫేజ్కి వచ్చి మళ్ళీ గ్రోత్కి వచ్చి స్టడీ ఫేజ్కి వెళ్తాం. దట్ ఐ హవ్ ఓన్లీ సీన్ పాసిబుల్ ఇన్ ఇండియా. ఇప్పుడు యుఎస్లో సడన్గా మార్కెట్ డ్రాప్ అవుతుంది. మార్కెట్ డ్రాప్ అయినప్పుడు సడన్గా ఎకానమీ మొత్తం డ్రాప్ అవుతుంది. మన దగ్గర ఏంటంటే ఇక్కడ గ్లోబల్ ఎకానమీ డ్రాప్ అయినప్పుడు మార్కెట్ స్లో డౌన్ అవుతుంది కానీ ఎప్పుడు నెగిటివ్లోకి వెళ్ళాలి. ఈవెన్ డ్యూరింగ్ 2008 recessionలో కూడా మన కంట్రీ నెగిటివ్లోకి వెళ్ళాం. వీ వెంట్ ఇన్ టు స్లో గ్రోత్. హౌ మెనీ కంట్రీస్ కెన్ సే దట్? దట్ ఈస్ అవర్ అడ్వాంటేజ్ బికాస్ వీఆర్ స్టిల్ అ గ్రోయింగ్ ఎకానమీ, వీఆర్ స్టిల్ అ డెవలపింగ్ ఎకానమీ అండ్ వీఆర్ గెటింగ్ ఇన్ టు సో మెనీ సెక్టర్స్ దట్ మిగతా కంట్రీస్ని ఎప్పుడో వాళ్ళు ట్రై చేశారు అయిపోయింది. మన దగ్గర జరిగే పనులు వాళ్ళు చేయలేరు. మన దగ్గర ఉన్న బ్లింకిట్, ఇన్స్టామార్ట్, మెనీ అదర్ కంట్రీస్ కెనాట్ డూ, వెస్ట్రన్ కంట్రీస్ కెనాట్ డూ, బట్ ఇన్ ఇండియా వీ కెన్ డూ. బికాజ్ వీ హ్యావ్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ ఎట్లా కొట్ట మనం ముందుకు వెళ్ళాలి, ఎట్లా కొట్ట మనం చేయాలి. మన దగ్గర మనుషులు ఏ పని చేయడానికైనా రెడీ. యూఎస్లో, యూకేలో అదంతా అవన్నీ జరగవు. అక్కడ జరిగినా మన వాళ్ళు వెళ్ళి చేస్తారు మళ్ళీ. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీరు ఈ హీలియోస్ని త్రూఅవుట్ ఇండియా ఏదైనా ఎక్స్పాండ్ చేయబోతున్నారు? హీలియోస్ని రైట్ నౌ మై మార్కెట్ ఇస్ అక్రాస్ ఇండియా. వీ ఆల్సో షిప్ కంటైనర్స్
from Helios to other countries. It all depends on the customer. Of course, my target is to be the best. Retail lo, we started with Helios just 2 years ago, but in my target is in the next 10 years, we should expand across South India in a different format. We cannot put showrooms everywhere, but our customer base should increase across South India. And today, India connectivity is so good, customer can come from any corner. ఇండియాలో ఏ చుట్టున్నా ఏ చివరున్నా అక్కడ నుంచి కస్టమర్ మన దగ్గర రావడానికి ఈజీగా రావచ్చు. సో our target is always India. Of course, we are focused on Hyderabad, we are focused on Andhra, Telangana. But anywhere the customer comes, we do. We regularly do business to Bombay, we do business to Chennai, we do business to Bangalore. We also send vehicles to Jammu Kashmir. So we are not limited by our location. We are only limited by our brand reach. Our brand reach మీద next 10 years కంటిన్యూస్గా పనిచేస్తే our location is not a disadvantage. Especially the fact మనం శంషాబాద్లో ఉన్నామంటే ఎయిర్పోర్ట్ నుంచి 10 minutes. For so many customers, it's faster to come to Shamshabad than to go to their marble market in their city. ఎందుకంటే ఎయిర్పోర్ట్ నుంచి 10 minutes మనం. సో బిజినెస్ ఎక్స్పాన్షన్లో భాగంగా మీరు ఇంకా ఈ స్టోన్స్ సెక్టర్ నుంచి ఇంకేదైనా అడిషనల్గా ఇంకేదైనా యాడ్ చేయబోతున్నారు వేరే సెక్టర్స్? As of now, we're in stone. We are getting into other products, కానీ complementary products, all building material products. We want to get into sanitary, we want to get into engineered stone. We also have our own engineered stone factory, which we're doing. We'll look into expanding on that more. And we'll see what other products we can add. Because నా కాన్సెప్ట్ ఏంటంటే హీలియోస్కి వస్తే స్టోన్తో పాటు మీకు శానిటరీ దొరుకుతుంది, మీకు బాత్రూమ్ ఫిట్టింగ్స్ దొరుకుతాయి, అండ్ మేబీ మోర్ వాట్ ఆర్ ద ప్రొడక్ట్స్ అనేది వీ హ్యావ్ స్పేస్ ఫర్ ఎక్స్పాన్షన్ ఇన్ అవర్ షోరూమ్. సో మిగతా ప్రోడక్ట్స్ ఏంటి అనేది వీఆర్ స్టిల్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ అండర్స్టాండింగ్ అండ్ స్టడీయింగ్. విల్ గెట్ మోర్ ప్రోడక్ట్స్.